సార్ నమస్తే. నమస్తే పవన్. ఈ రోజు చెలో రాజమండ్రి అని చెప్పేసి టీడీపీ నేతలందరూ కూడా చెలో రాజమండ్రి అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపడుతున్నారు. అంటే దీని మీద మీ ఉద్దేశం ఏంటి? మీరేమంటారు దానికి సంబంధించి? చెలో రాజమండ్రి అని పెట్టడం అని అంటే న్యాయానికి వాళ్ళు అడ్డుకట్ట వేయాలని, న్యాయాన్ని వ్యతిరేకించినట్టుగానే భావిస్తున్నాం. ఒక చట్ట పరిధిలో ఉన్న కేసులు, ఆయన ఒక పెద్ద మాజీ ముఖ్యమంత్రి, చట్టాలని సుప్రీంకోర్టులో కేసులన్నీ నడుస్తుందంటే, మన లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇవన్నీ చట్టాలని అధికారులని భయప్రదం చేయడం, ఇవన్నీ ప్రజల్లో ఒక ఆదరణ సృష్టించడం, రాబోయే కులమతాలు ఇవన్నీ కూడా గొడవలు జరిగినా కూడా దానికి టీడీపీ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జైల్లో ఉండి కనీసం 25 రోజులు అవుతుంది. టీడీపీ వ్యక్తులు ఎక్కడైనా ప్రజల్లో, పార్టీల్లో ఎక్కడైనా కూడా ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నారా? లేదు. ఈ కార్యవర్గాన్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన తీసుకురావాలనే దాంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు తప్పితే, ప్రజా సమస్యలు కానీ ప్రజలకు పనిచేసేది పూర్తిగా వాళ్ళు గాలికి వదిలేసేశారు. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని బయటకు తెచ్చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని బయటకు తెచ్చారంటే చట్టం తన పని చేసుకోబోతున్నంత కాలం మీ వల్ల కాదు కదా. లక్షల మంది పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని తీసుకురాలేరు కదా. చట్టంలో అది న్యాయం, అది ధర్మం అనుకున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు తప్పితే, చలో రాజమండ్రి పోయితే అయితే చంచలో ఉంటుంది అక్కడ కూడా చట్టాలని. ఇప్పుడు ఇంకొక విషయం అంటే, ఇప్పుడు బ్రాహ్మణి గారు కానీ భువనేశ్వరి గారు కానీ ఎప్పుడైతే లీడ్ తీసుకుని వాళ్ళు చేస్తున్న ధర్నాల వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు వైసీపీకి ఆంధ్రాలో? ఇది వైసీపీకి కౌంటర్ కాదండి, మీరు బాగా ఆలోచించండి పవన్. చాలా మీరు క్లారిటీగా మైక్రోస్కోప్ లో పెట్టి ఆలోచించండి. ఇది కేవలం చాలా వ్యూహాత్మకమైన అడుగులు వాళ్ళవన్నీ. ఈ రోజు వాళ్ళ నాయకుడు జైల్లో ఉన్నాడు, యువ నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పుడు పార్టీ ఒక రూల్ ఆర్డర్లో నడవట్లేదు. పార్టీకి నాయకత్వం వహించే మంచి లీడర్ లేడు, నాయకుడు లేడు. అందుకనే ఈరోజు శ్రీమతి నారా భువనేశ్వరి గారిని దించారు, నారా బ్రహ్మణి గారిని దించారు. ఎందుకనంటే టీడీపీ పార్టీ నారా వాళ్ళ కుటుంబంలోనే ఈ పార్టీ పటిష్టంగా ఉంది. దీనికి లీడర్షిప్ నారా ఫ్యామిలీనే వహిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నా కూడా వాళ్ళ భార్య వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టింది, వాళ్ళ కోడలు వచ్చి చేపట్టింది. ఆల్రెడీ వాళ్ళ కుమారుడు ఉన్నాడు కాబట్టి ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆయన అనేదానికి కూడా లేదు మనం. కానీ ఎక్కడ మీరు బాగా ఆలోచించండి, నందమూరి కుటుంబం ఎక్కడైనా కూడా ఎంటర్ అయిపోతే పార్టీ ఎక్కడైనా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందా అని చెప్పి వాళ్ళ భయాందోళనలో ఈ రోజు ఆ కుటుంబం చేతిలో పార్టీ కార్యక్రమాలు చెప్పి ఒక ఈవెంట్ లాగా డిజైన్ చేసి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మన గాంధీ జయంతి రోజు కూడా జైల్లో చంద్రబాబు నాయుడు గారు, రాజమండ్రిలో భువనేశ్వరి గారు, ఢిల్లీలో వారు, ఢిల్లీ రాజమండ్రిలో ఇంకొక ఆయన. అంటే ఇదంతా ఎంత స్కెచ్. ఒక పార్టీ పటిష్టంగా వాళ్ళ కేడర్ని ఎక్కడ పెంచకుండా తగ్గించకుండా నారా ఫ్యామిలీనే టీడీపీని నందమూరి ఫ్యామిలీని దూరం చేస్తున్నారు. ఎక్కడ బాలకృష్ణ వచ్చి టేకప్ చేసేస్తాడు అని. జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక తటస్థమైన స్థాయిలో ఉన్నాడు ఆయన. మీరు నందమూరి ఫ్యామిలీ షాడో పడకుండా చేస్తున్నారు కాబట్టి రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే ఈ రోజు ఆలోచిస్తున్నారు. కానీ బ్రాహ్మణి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే ఎంతవరకు టీడీపీ గ్రాఫ్ ఆవిడ వెంట చాలా వరకు నడుస్తుంది, టీడీపీ క్యాడర్ గాని అనేది ఎంతవరకు నిజం? ఆవిడ నడిపించగలదు అనేది కొంతమంది చెప్తున్నారు. దాని గురించి నడిపించేది ఆ వల్ల ఏం కాదండి, నడిపించే వాళ్ళు వెనకుంటారు. కాబట్టి ఆమెకి ఒక గ్లామర్ అనేది ఉంది, అది ఎవరైనా ఒప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారి మనవరాలని, బాలకృష్ణ గారి కూతురని, నారా చంద్రబాబు నాయుడు గారి కోడలని, లోకేష్ భార్య అనేది ఒక గ్లామర్ ఉంది. కాబట్టి ఆమె చూసేదానికి రావచ్చు, ఆమె స్పీచ్ వినేదానికి రావచ్చు, చేసేది. ఇప్పుడు భువనేశ్వరి గారికి ఏం అనుభవం ఉందండి? ఆమె పొలిటికల్ స్పీచ్ లో పెట్టి నరహాధ్యక్షుల ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు. అక్కడ ఆమె పర్సనాలిటీ కాదు, అక్కడ రిలేషన్ అనేది చాలా టాక్ట్ఫుల్ గా పబ్లిక్ వాళ్ళు మైండ్ సెట్ చేస్తున్నారు. నారా భువనేశ్వరి అనేది చంద్రబాబు నాయుడు భార్య. అక్కడ ఏంటంటే పార్టీని వీళ్ళే లీడ్ చేస్తున్నట్టే ప్రజలకు ఇండికేట్ చేస్తున్నారు. కాబట్టి బ్రహ్మణి అనేది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కోడలు, ప్రత్యేకంగా యువగళం చేపడుతున్న లోకేష్ గారి భార్య. కాబట్టి కొద్దిగా ఫోకసింగ్ చేయాలని తప్పితే ఇంకొకటి వాళ్ళ ఆలోచన ఏం లేదు. దానివల్ల ఇప్పుడు మైనస్ వచ్చేస్తుంది. ఏమంటే ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన లీడు పవన్ కళ్యాణ్ గారు తీసేసుకున్నారు.
ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా జనసేనలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడిపోయింది. ఏంటంటే జనసేనలోని లీడ్ చేస్తుంది కాబట్టి జనసేనలో ఉంటే పదవులు వస్తాయనే స్థాయికి వచ్చి అంటే మీరే ఇప్పుడు అంటున్నారు కదా తెలుగుదేశంలో ఇందాక, ఉండే అంటే జనసేనకి అంత సీన్, కార్యకర్తలు ఇప్పుడు మీరే అన్నారు కదా ఇందాక జనసేనకి అంత సీన్ లేదన్న విషయం మీరే చెప్పారు. మరి లేదు. ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఆకర్షితులు అవుతారంటారు మరి టీడీపీ నుంచి? అదే 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 మీకు చెప్తున్నాను. ఇప్పుడు పొలిటికల్ పార్టీలో కొన్ని ప్లేస్మెంట్స్ కావాలనుకున్నప్పుడు నాయకుడేమో జైల్లో ఉన్నాడు, చిన్న నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు. ఇలా పరిచయం ఉండేవారికి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద నాయకత్వం అంతా కాకపోతే వాళ్ళ కొట్టాలని వాళ్ళ కాపాడుకుంటారు తప్పితే పార్టీని కాపాడలేరు. వాళ్ళు పార్టీని కాపాడాలన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. పార్టీ మీద ఎవరికి ఉంటుంది? డెడికేటెడ్ చాలా తక్కువ ఉంటారు పార్టీకి పనిచేసేవాడు. కాబట్టి ఇప్పుడు మన జనసేన నాయకుడే మనకి దిక్కుని ఇప్పుడు ముందుగా జనసేనలోకి వెళ్ళిపోతే ఏదైనా పదవులు వస్తాయి అనే ఆలోచనలో కూడా తెలుగుదేశం కేడర్ ఉంది. కాబట్టి బ్రహ్మణి గారికి లోకేష్ గారికి కూడా రేపు పోటీ జరగదు. ఆమె గ్లామర్ గొప్పదా, ఈయన గ్లామర్ గొప్పదా అనేది వాళ్ళిద్దరిలో కూడా పోటీ ఏర్పడి రేపు కాంట్రడిక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూడండి. కానీ దానివల్ల మీకు మైనసే కదా మరి, ఒకవేళ అట్లా మాకు మైనస్ కాదు. ప్రజల్లో మేము కదా మీకు. ఈ రోజు కానీ ఎప్పుడైనా కూడా మాకు ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క హీరో ఉన్నాడు. పొలిటికల్ ఈ రోజుకైనా తీసుకుంటే భారతదేశంలో లేని మన తెలుగు ప్రజల్లో నందమూరి తారక రామారావుకి ప్రజల్లో బాగా ఇమేజ్ ఉన్నది. ఆ తర్వాత చాలా రెట్టింపులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది, మా దివంగత ముఖ్యమంత్రి. అదే విధంగా ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుకి ప్రజల్లో పొలిటికల్ గ్లామర్ తిరుగులేని విధంగా ఉంది. వీళ్ళందరూ ఎన్ని విధాలుగా చేసుకున్నా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మళ్ళీ వైఎస్ఆర్ సిపి జెండా రెపరెపలాడేది ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళు ఎన్ని మార్పులు చేర్పులు చేసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన వజ్రాయుధం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తప్పితే మాకు ఇంకొక లీడర్ ఇంకొకటి ఎవరు కూడా ఉండరు. ఆ నాయకత్వంలోనే ఎవరైనా పని చేస్తాం, పని చేయాలి కూడా. మా సిద్ధాంతం, మా కట్టుబాట్లు అవన్నీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.